ఈ రెండిటితో పాటు మదర్ కల్చర్ అనేది 1 లీటర్ అనేది ఉండాలన్నమాట. దేశవాళీ ఆవుదై ఉండాలండి ఇది చేసుకోవాలంటే. ఎదిగినాయండి, బీరకాయ పాదులు పెట్టాను కదా, బాగా ఎదిగినాయి అనమాట. కాయలు ఎప్పుడో వస్తాయా అని ఎదురు చూస్తున్నాను. మమ్మీ రాక్షసి అక్కడ ఉండవే. ఒకటి వచ్చేసి బెల్లం అండి, అది కూడా ఆర్గానిక్ బెల్లం అయి ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే ఇది మనం కంప్లీట్గా మూత పెట్టేసాం అనుకోండి, దాంట్లో ఏరియేషన్ అనేది జరగదు. కాబట్టి మనం క్లాత్ కట్టుకుంటే అది కూడా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి 2 టాపిక్లు అండి. ఒకటి ఏంటంటే గివ్ అవే, సెకండ్ డే అనమాట. అండ్ ఇంకో టాపిక్ వచ్చేసి మంచి అద్భుత ద్రావణం అండి. ఈరోజు అయితే తయారు చేసుకోబోతున్నాను. అలాగే ఎలా తయారు చేసుకుంటున్నాను, అసలు దేంతో తయారు చేసుకుంటున్నాను, అసలు ఇదేంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. చాలా మంచి వీడియో అండి, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సెకండ్ డే గివ్ అవే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఇక్కడ చూడండి, పాదులు ఎదిగినాయండి, బీరకాయ పాదులు పెట్టాను కదా, బాగా ఎదిగినాయి అనమాట. కాయలు ఎప్పుడో వస్తాయా అని ఎదురు చూస్తున్నాను. సో రండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది చూస్తున్నారు కదండి, ఇది నాకు ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు. మన ఆదిలక్ష్మక్క అందరికీ తెలిసిందే కదండి, విజయనగరం ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ ఛానల్ చూసే ఉంటారు కదా. సో ఆ అక్క పంపించారనమాట. ఇది వచ్చేసి గోకృప అమృతం. నిజంగా ఇది అద్భుతం అని చెప్పచ్చు, అలాగే అమృతం అని చెప్పచ్చు. మన మొక్కలకి ఎదుగుదలకి అలాగే మంచిగా అంటే పెస్ట్ ఏమీ పట్టకుండా లోపటి నుంచి అంటే రూట్ సిస్టమ్ కూడా మంచిగా బాండింగ్ అయ్యేటట్టు మన మొక్కలు ఎదుగుదలకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మొక్క మొదట్లో వేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఫస్ట్ ముందు ఇది మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈ మదర్ కల్చర్ అనేది ఉంటే మటుకు ఖచ్చితంగా మనం గోకృప అమృతం అనేది ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. 0 బడ్జెట్ అని చెప్పచ్చు. మన ఇంట్లో దొరికిన వస్తువులతోనే మనం ఇది తయారు చేసుకోవచ్చు. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బెల్లం అండి, అది కూడా ఆర్గానిక్ బెల్లం అయి ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మజ్జిగ అండి. ఇది పులుసుపోయిన మజ్జిగ అయితే కాదండి, ఫ్రెష్ మజ్జిగ అనమాట. అది కూడా దేశవాళీ ఆవుదై ఉండాలన్నమాట. ఈ రెండిటితో పాటు మదర్ కల్చర్ అనేది 1 లీటర్ అనేది ఉండాలన్నమాట. ఈ మదర్ కల్చర్స్ అనేవి ఇప్పుడు నేను తయారు చేస్తాను కదండి, 7 days పడుతుంది అనమాట ఇది మంచిగా ఫర్మెంట్ అవ్వడానికి. అప్పుడు అది మదర్ కల్చర్ అవుతుంది. అది నేను మళ్ళీ పంచొచ్చు అనమాట అందరికీ. సో ఇది నాకు విజయనగరం నుంచి వచ్చింది కాబట్టి నేను ఎప్పుడూ ఇది అయితే చేసుకోలేదు. నేను యాక్చువల్గా జీవామృతం, ఘనజీవామృతం, నెక్స్ట్ పంచగవ్య ఇలాంటివి చేసుకుంటాను. ఎందుకంటే మన ఇంట్లో ఆవులు ఉన్నాయని తెలిసిందే కదా, అక్క పంపించారు. చాలా మంచిగా యూజ్ అవుతుందంట. నిజంగా వీడియోస్ అనేవి చూస్తూ ఉంటే మనకు కూడా కనిపిస్తున్నాయి కదండి. ఆ ఉసిరికాయలు కావచ్చు, చిక్కుళ్ళు కావచ్చు, పువ్వులు కావచ్చు, అన్నిటికీ చక్కగా యూజ్ అవుతుంది. ఈ తయారీ విధానం ఎలాగున్నది అనేది చూపిస్తాను రండి. అయితే దీనికి కావాల్సినవి ఏంటంటే 200 లీటర్ల డ్రమ్ అయితే కావాలండి. అందులోని వాటర్ నింపేసి ఉంచాలి. ఇదిగోండి డ్రమ్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇది కూడా నీడ ప్లేస్లో పెట్టాను. పైన సోలార్ ఉంది కదండి, చూస్తున్నారు కదా, పైన అయితే మనకి నీడగా ఉంటుంది. అలాగే చక్కగా ఇది కదపలేమండి, 200 లీటర్ల నీళ్ళు అంటే కదపలేం కదా. సో అందుకే ఇదేంటంటే ఇక్కడ పెట్టేసి ఆల్రెడీ నేను వాటర్ అనేది ఫిల్ చేసుకున్నాను అనమాట. ఇది 2 లీటర్ల మజ్జిగ అండి. మజ్జిగ అనేది పులవకూడదు, ఫ్రెష్గా ఉండాలి, అదొకటి గమనించుకోవాలి. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. దేశవాళీ ఆవుదై ఉండాలండి ఇది చేసుకోవాలంటే. ప్యాకెట్ పెరుగు అలాగే గేదె పెరుగు ఇది యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా, చక్కగా మజ్జిగ అంతా వేసాం. చిన్నుడు ఎక్కడికి, బర్డ్స్ని ఆడుకుంటావా? సో అయితే చూడమ్మా, బెల్లం తీసుకొస్తాను. నువ్వు అక్కడే ఉండు మమ్మీ, రాకు, నువ్వు అక్కడే ఉండు, స్టే దేర్ మమ్మీ. రాక్షసి అక్కడ ఉండవే, వస్తాను, అక్కడ ఉండా. గుడ్ గర్ల్ అమ్మ నువ్వు. వస్తాను. దా పడిపోతావు. దా ఇదిగోండి 2 కేజీలు బెల్లం కూడా చక్కగా నేనైతే కొట్టేసాను అనమాట. అంటే దెమ్ము ఉంటుంది కదా, దాన్ని ఇలా చెదగొట్టుకుంటే ఇలా కొంచెం క్రష్ చేసుకుంటే ఇలా ముద్దలా అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం కలిపేసుకోవాలి. ఏట్రా పొట్టుడు తిరుగుతున్నాడు పొట్టుడు.
పొట్టోడు ఎక్కడికి వస్తున్నాడు? పొట్టోడు దీనికి నడక వచ్చేసిందండి మన ఆరపాపకి. ఇంకా మరి ఆగట్లేదు, ఎక్స్ప్రెస్లా తిరుగుతూ ఉంది. నాన్న అడుగులేస్తే అరిసెలు అంటారు కదా, ఇప్పుడు అరిసెలు పంచలేమా నాన్న? పడిపోతావే. ఇలాగొచ్చి నా దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్ళలేవుదా? లహరి ఇటే ఉందిరా, నువ్వు ఇట్రా. లహరి ఇటు ఉందిరా. ఇగోండి 2 కేజీలు బెల్లం కూడా వేసేసుకున్నాం ఇందులోని. చక్కగా మనం కలుపుకోవాలండి. ఖచ్చితంగా మనం కొలత ప్రకారం చేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇది మనకు వచ్చేసి 7 డేస్లోని ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి 2 కేజీలు బెల్లం కూడా వేసాను కదా. అయితే మన వీడియోలోని డే 2లోని ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యామిలీ హార్వెస్ట్ అండి, కొత్త పంటలు వచ్చాయి, హార్వెస్ట్ అనేది అదుర్స్ అనమాట. అది థంబ్నెయిల్. దాంట్లోనే నేను ఒక వింత చూపించానండి మన స్టాఫ్కి. ఆ వింత ఏంటనేది నాకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? అరమ్మా, షుడ్ నాట్ టచ్ ఇట్. నో నో, కమ్ దిస్ సైడ్, కమ్. ఇలాగొచ్చు, ఇలాగొచ్చు, ఇలాగా. వెరీ గుడ్, స్టాండ్ హియర్. అంతే అంతే, స్టాప్ దేర్. అస్సలు ఆ పిల్ల ఆగదు. కుక్కర్ పడిపోతుందమ్మా, కుక్కర్ పడిపోతుంది. ఇదిగోండి నాకు ఇచ్చేటప్పుడైతే మూత పెట్టేసి ఇచ్చారనమాట టైట్గానే. ఎందుకంటే ఇందులోనే మంచిగా మైక్రోబ్స్ అని డెవలప్ అయ్యి ఉంటాయి మదర్ కల్చర్ కాబట్టి. మనం ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ దీని అయితే కొంచెం లూజ్ చేసుకోవాలి, లేదా అనుకుంటే దాంట్లో జీవం అనేది పోతుందన్నమాట. సో ఈ 1 లీటర్ వాటర్ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇది మనకు హ్యాపీగా 7 డేస్లో అయిపోతుందండి. కంపల్సరీ ఇది చేసుకోవాలంటే మన దగ్గర మదర్ కల్చర్ అనేది ఉండాలి. ఇది ఒకటి గమనించుకోండి, ఓకేనా? సో ఇది కర్ర పెట్టి కలిపేసుకుందాం. అంటే బెల్లం మజ్జిగ అవన్నీ పోసాం కదా, ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. దీని మీద మనం మూత పెట్టకూడదండి, క్లాత్ ఏదైనా కట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఎలా తయారైంది అనేది తెలుస్తుందంటే పైన కొంచెం ఇలాగా పొరలాగా అనేది కడుతుంది తెల్లగా. అప్పుడు కొంచెం ఏంటంటే మనకి పులుపు వాసన అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు అది మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది అన్నమాట, ఓకేనా? సో ఇది కలిపేసి చక్కగా మనం దీనికి క్లాత్ అనేది వేసేసుకుందాం. అయితే ఇది మనం కంప్లీట్గా మూత పెట్టేసాం అనుకోండి, దాంట్లో ఏరియేషన్ అనేది జరగదు. కాబట్టి మనం క్లాత్ కట్టుకుంటే, అది కూడా కాటన్ క్లాత్ కట్టుకుంటే మనకు మంచిదన్నమాట, ఏరియేషన్ అనేది మంచిగా జరుగుతుంది, ఓకేనా? బాగా కలిసిందండి. మనం డైలీ ఒకసారి దీన్ని ఇలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకోటి చెప్తున్నాను, ఇది నీడ ప్లేస్లోనే ఉండాలి, ఎండ ప్లేస్లో పెట్టకూడదు అసలు, ఎందుకంటే ఫర్మెంట్ అవ్వదన్నమాట. ఏం కావాలి? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ ఎగ్జాటిక్ పప్పయ్య ఎంత బాగుంటుందని అనుకోలేదు. బ్యూటిఫుల్ హార్వెస్ట్ అనేది థంబ్నెయిల్ అండి. దాంట్లోని నేను చామంతి పూలు అయితే కోసాను, చామంతి పూలతో పాటు మిగతా పువ్వులు కూడా కోసానండి. అవి ఏ పువ్వులు కోసాను అనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? సో ఇది బాగా కలిసింది. దీనికి మనం ఒక క్లాత్ పెట్టేసుకుందాం. ఈ కర్ర అనేది ఇక్కడే ఉంచుతానండి, మళ్ళీ మనం చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇలా పెట్టేస్తే అది అలా ఉంటుంది. ఇదిగోండి క్లాత్ అయితే చక్కగా కప్పేస్తున్నాను. దీనికి ఒక తాడు ఏదన్నా కట్టేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట, ఓకేనా? ఇలా తాడు కట్టేసుకుంటే సరిపోతుంది. ఇదండి విషయం, మంచి గిఫ్ట్ కదండి. ఇది బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా. మనకి ఇంకా డబల్ పని ఉండదన్నమాట, ఇది ఒక్కటి ఇచ్చుకుంటే సరిపోతుంది. అయినా సరే ఏంటంటే మన మొక్కలకి మార్చి ఇచ్చుకుంటాం కాబట్టి అన్ని రకాల మనం మొక్కలకి అనేది ఫీడ్ చేయాలి. సో తాడు తెస్తానండి. ఆరపప్పు అయితే అటు వెళ్ళిపోయింది, చూద్దాం రండి. పొట్టిది ఎడ్చేస్తుంది, వస్తుంది. అమ్మ చిట్టి తల్లి ఏం తెచ్చా? ఏంటమ్మది? ఏంటది? ఏంటమ్మది? ఎవరిచ్చారు? చిన్నబాబు, నో నో, షుడ్ నాట్ రన్ నాన్న, స్లోలీ, నెమ్మదిగా నడవాలి. ఎక్కడికి? సిర్లాక్ తినేస్తావా మమ్మీ బాబు? అత్త అక్కడ ఉందా? అమ్ము. సో ఈరోజు మన వీడియోలోని థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి మేడం? ఏంటి? వెళ్ళు ఎక్కడికి వెళ్తావు? అయితే ఈరోజు మన వీడియోలో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గోకృప అమృతం అద్భుతమైన ఒక మంచి ద్రావణం అండి. అదైతే నాకు ఒకరు గిఫ్ట్ ఇచ్చారన్నాను. ఆమె పేరు అనేది మీరు నాకు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఓకేనా? సో మంచిగా వీడియో అనేది చూడండి, నాన్న పడిపోతావు. ఎండింగ్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా 3 క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్స్ అనేది కామెంట్ చేయండి, ఓకేనా?
ఈ కామెంట్స్ కూడా ఏంటంటే ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ మాత్రమే పెట్టగలరు, అదొకటి గమనించుకోండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సోకినో భవంతు.